ఈ జీవితాన్ని మనకిచ్చినది దేవుడు కదా. మనకిష్టమొచ్చినట్లుగా మనము జీవించడం మనకు క్షేమమేనా? లేత వయస్సైనా నడిప్రాయమైన ఆవిరివలే గతించిపోవును కదా. ఓ తమ్ముడా, ఓ చెల్లెలా, వింటారా ఈ మాటలు? తమ్ముడా, ఓ చెల్లెలా, ఓ యువత, వింటారా ఈ మాటలు? ఓ తమ్ముడా, ఓ చెల్లెలా, ఓ యువత, వింటారా ఈ మాటలు? జీవితమే మీకిచ్చినదే ఆ దేవుడని మీకు తెలుసా? తల్లిదండ్రులకే బహుమానముగా ఆ దేవుడే మిమ్మునిచ్చెగా. యవ్వనమందే దేవుని యందు ఆసక్తి మీకుంటే మేలే. జీవితమెంతో చిన్నది కాదా, ఆలోచిస్తే మీకు క్షేమమే. లేత వయసును నడిప్రాయమును గతించిపోవును ఆవిరివలెను. లేత వయసును నడిప్రాయమును గతించిపోవును ఆవిరివలెను. ఓ తమ్ముడా, ఓ చెల్లెలా, ఓ యువత, వింటారా ఈ మాటలు? జీవితమే మీ ఇష్టమని జీవిస్తే నష్టమే కాదా? చెడు స్నేహమే మీ నడవడిని చెరిపివేయుటే నిజమేగా. మీ దేహమునే చెరుపు దానిని తొలగించుకొని జీవించుము. వినకపోతే ఆ దేవుడే తీర్పులోనికే మిమ్మును తెచ్చును. లేత వయసును నడిప్రాయమును గతించిపోవును ఆవిరివలెను. లేత వయసును నడిప్రాయమును
గతించిపోవును ఆవిరివలెను. ఓ తమ్ముడా, ఓ చెల్లెలా, ఓ యువత, వింటారా ఈ మాటలు? మీ జీవితమే యోసేపులా మంచి గుణముతో ఉంటే మేలు. దానియేలులా తన మిత్రుల వలెను జీవిస్తే అది మీకు చాలు. యౌవనమందే తిమోతి వలె ప్రభు యేసుని చేరుకుని బ్రతుకుము. దేవుని యందే భయభక్తులతో జీవిస్తూ క్షేమముగా ఉండుము. లేత వయసును నడి ప్రాయమును గతించిపోవును ఆవిరివలెను. లేత వయసును నడి ప్రాయమును గతించిపోవును ఆవిరివలెను. ఓ తమ్ముడా, ఓ చెల్లెలా, ఓ యువత, వింటారా ఈ మాటలు? ఓ తమ్ముడా, ఓ చెల్లెలా, ఓ యువత, వింటారా